హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. మనం మర్యాద రామన్న కథలు చెప్పుకుందాం. అయితే ఈరోజు ఒక మామూలు రామన్న మర్యాద రామన్నగా ఎలా మారాడనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అది ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆయన పేరు సుబ్బన్న. అతడి భార్య ముత్యాలమ్మ. వాళ్ళు పెద్ద భాగ్యవంతులేమీ కాదు. చిన్న ఇల్లు, కాస్త పొలం, కొన్ని గొర్రెలు, ఇది వారి ఆస్తి. వీటితోనే తృప్తిగా జీవితం సాగిస్తున్నారు. అయితే ఆ దంపతులకు పిల్లలు లేరు. ఎన్నో క్షేత్రాలు తిరిగారు, తీర్థాలు సేవించారు. కనిపించిన దేవుళ్ళకల్లా పూజలు, వ్రతాలు చేశారు. చెట్టుకు పుట్టకు మొక్కారు. చివరకు ఎవరో చెప్పగా భద్రాచలం వెళ్ళి అక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి రామచంద్రమూర్తిని దర్శించి పూజలు చేశారు. అయ్యా రామయ్య తండ్రి, మాకో బిడ్డనివ్వు, నీ పేరు పెట్టుకుంటాం, మమ్మల్ని దయతల్చు స్వామి అని వేడుకున్నారు. వాళ్ళు అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ వాళ్ళ ఊరికి వస్తున్నారు. మధ్యలో ఒక చిన్న చిట్టడవి దాటాలి. అడవిలో నుండి వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆ దంపతులు ఆశ్చర్యంతో చుట్టూ చూశారు. ఆ పక్కనే చెట్ల పొదల మధ్య పచ్చని ఆకులో ఒక పసిపిల్లవాడు కనిపించాడు. అయ్యో పసికందు, ఎవరు బిడ్డడో ఏమో, చుట్టుపక్కల ఎవరూ లేరే అంటూ చుట్టూ ఎవరైనా కనిపిస్తారేమోనని చూశారు. ఎంత వెతికినా ఎవరూ కనిపించకపోయేసరికి ఆ రామయ్య తండ్రే ఈ బిడ్డని మనకి ప్రసాదించాడు అనుకుంటూ ఆ బిడ్డను ఇంటికి తీసుకుపోయి రామన్న అని పేరు పెట్టి కన్న బిడ్డ కంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. రామన్న పెరిగి పెద్దవాడయ్యాడు. 10 ఏళ్ళొచ్చాయి. అయితే చదువు సంధ్యలు అబ్బలేదు. పైగా మందబుద్ధిగా వెర్రిబాగులవాడిగా ఉంటూ వచ్చాడు. వాణ్ణి ఏం చేయాలో తోచక తండ్రి సుబ్బన్న రోజు గొర్రెలను కాసుకుని రమ్మని పంపించేవాడు. అలాగే రామన్న గొర్రెలు తోలుకుని పొలం వెళ్ళేవాడు. అమాయకుడైన రామన్నను తోటి పిల్లలు ఏదో రకంగా ఎగతాళి చేసి ఏడిపిస్తూ ఉండేవారు. ఒకరోజు రామన్న పొలంలో గొర్రెలు కాస్తూ ఉండగా ఆకాశంలో కొంగలు కొన్ని బారులు తీరి వెళ్తూ ఉన్నాయి. తోటి కుర్రాళ్ళు వాటిని రామన్నకు చూపించి, రామన్న అవిగో చూడు, నీ గొర్రెలు ఆకాశంలో ఎగిరిపోతున్నాయి అని అన్నారు నవ్వులాటకి. వెర్రివాడైన రామన్న నిజమే అనుకున్నాడు. ఆకాశం వంక చూస్తూ గొర్రెలు కిందకి దిగిరండి దిగిరండి అంటూ కేకలు వేశాడు. వాటి వైపే చూస్తూ నేల మీద పరిగెత్తాడు. ఈలోగా కొంటె కుర్రాళ్ళు రామన్న గొర్రెలను తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. గొర్రెలు కనిపించకపోయేసరికి రామన్న వెక్కి వెక్కి ఏడుస్తూ రోజంతా పొలంలోనే ఉండిపోయాడు. కొడుకు ఎంతవరకు ఇంటికి రాకపోయేసరికి తల్లి ముత్యాలమ్మ బాగా కంగారు పడి అదే విషయాన్ని సుబ్బన్నకి చెప్పింది. వెంటనే సుబ్బన్న బయలుదేరి పొలానికి వచ్చాడు. ఒకచోట కూర్చుని ఏడుస్తున్న రామన్నను చూసి విషయం అడిగి తెలుసుకున్నాడు. కొడుకు తెలివి తక్కువతనానికి ఎంతో విచారపడ్డాడు. సుబ్బన్న గొర్రెలు పోయాయన్న కోపంతో, ఇంత తెలివిలేని వాడివి ఎలా బతుకుతావురా, ఒరే ఇక నీ మొహం నాకు చూపించకు, ఇంటికి రావద్దు, ఇక్కడే పడిచావు అంటూ సుబ్బన్న రామన్నను నానా తిట్లు తిట్టి వెళ్ళిపోయాడు. పాపం రామన్నకు దిగులు మరీ ఎక్కువైంది. చేసేది లేక ఏడుస్తూ తిరిగి తిరిగి చీకటి పడే వేళకు ఊరు చివర ఉన్న కాళికాదేవి గుళ్ళోకి వచ్చాడు. అమ్మవారికి ఎదురుగా నిలబడి అమ్మకి నమస్కరించి, అమ్మా నేను చచ్చిపోవాలి, మా నాన్న అదే చెప్పాడు, ఎట్లా చచ్చిపోయేదమ్మా, పోనీ నీ చేతుల్లో ఉన్న కత్తి ఇవ్వు, గొంతు కోసుకుంటాను అంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. పాపం రామన్న అమాయకత్వానికి అమ్మవారికి జాలి కలిగిందో ఏమో, అదృశ్యంగానే ఉండి రామన్నతో మాట్లాడింది. రామన్న, ఏడవకు, నువ్వు చావాల్సిన అవసరం లేదయ్యా, చావు పుట్టుకలు నీ చేతుల్లో లేవు నాయనా. ఈ క్షణం నుండి విద్య, వివేకం, అదృష్టం అన్నీ నీకు వరంగా ఇస్తున్నాను. నువ్వు ఏదంటే అదే జరిగి తీరుతుంది. ఎవరికీ తెలియని విషయాలు కూడా నీకు తెలుస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెడతావయ్యా నువ్వు అని పలికి ఊరుకుంది కాళికాదేవి. ఆ మాటలు విన్నాడు రామన్న. అంతే, ఆ క్షణం నుండి రామన్నకు ఎక్కడలేని తెలివితేటలు, సూక్ష్మబుద్ధి పుట్టుకొచ్చాయి. ఆ రాత్రంతా కాళికాదేవి గుళ్ళోనే దేవినే ప్రార్థిస్తూ గడిపాడు. మరునాటి ఉదయం రామన్న ఊళ్ళో అడుగు పెడుతూ ఉండగా పల్లకి మోత వినిపించింది. విభూతి రేఖలు దిద్దుకుని పండిత శాలువ కప్పుకున్న ఒక పెద్ద పండితుడు పల్లకిలో ఊరేగుతూ వెళుతున్నాడు. 4 ముసలి బ్రాహ్మలు ఆ పల్లకి మోస్తున్నారు. ఆ దృశ్యం చూడగానే రామన్నకు ఆశ్చర్యం వేసింది. ఎవరి ఈయన ముసలి బ్రాహ్మణుల చేత పల్లకి మోయించుకుంటున్నాడే అనుకుని, అయ్యా ఎవరు మీరు, ఎందుకు ఈ వృద్ధ స్వాముల చేత సేవ చేయించుకుంటున్నారు అని అడిగాడు ధైర్యంగా. పల్లకిలో కూర్చున్న పండితుడు, నేనొక మహాపండితుణ్ణి, ఈ పల్లకి మోసేవాళ్ళు కూడా పండితులే, అయితే నాతో పందెం వేసి వాదనకు దిగారు, ఓడిపోయారు, అందుకే నా పల్లకి మోస్తున్నారు అని చెప్పి, అయినా ఎందుకు అడుగుతున్నావు, నువ్వు నాతో పందెం వేస్తావా అని ప్రశ్నించాడు ఆ పండితుడు.
అది విని రామన్న అతని గర్వం అణచాలనుకున్నాడు. అవును, నాతో శాస్త్రచర్చ చేయండి చేతనైతే అన్నాడు ధీమాగా. నువ్వు ఓడిపోతే నా పల్లకి మోయాలి, నేను ఓడిపోతే నిన్ను పల్లకిలో కూర్చోపెట్టి మోస్తాను అన్నాడు ఆ పండితుడు. అంతటా రామన్నకు పండితుడితో పెద్ద శాస్త్రచర్చ సాగింది. కాళికాదేవి వరప్రసాదం వలన రామన్న సునాయాసంగా పండితుణ్ణి ఓడించాడు. దాంతో పండితుడు ముఖం చిన్నబుచ్చుకుని పందెం ప్రకారం రామన్నను పల్లకిలో కూర్చోపెట్టి మోయటానికి సిద్ధపడ్డాడు. అయితే బుద్ధిమంతుడైన రామన్న అందుకు అంగీకరించలేదు. అయ్యా, ఎలాగైనా మీరు పెద్దలు, నేను పసివాణ్ణి, మీ చేత పల్లకి మోయించుకుంటూ మిమ్మల్ని అవమానించటం మహాదోషం. కానీ ఒక్క మాట, విద్యకు వినయమే అలంకారం. ఎప్పుడూ గర్వం పనికిరాదు. నా మీద మీకు గౌరవం ఉంటే ఒక పని చేయండి. పల్లకి మోస్తున్న ఈ ముసలి బ్రాహ్మలకు మర్యాద చేసి గౌరవంగా పంపివేయండి చాలు. వాదనను నేను గెలిచినందుకు మీరు చేయవలసిందల్లా అదే చెప్పాడు రామన్న. రామన్న హితబోధ పండితుడి కళ్ళు తెరిపించింది. పల్లకి మోస్తున్న 4 వృద్ధ పండితులకు క్షమాపణ చెప్పుకున్నాడు. వారిని గౌరవించి మర్యాదగా పంపివేశాడు. అప్పుడు ఆ 4 వృద్ధ బ్రాహ్మణులు, నాయనా, చాలా చిన్న వయసు వాడివైన నీకున్న జ్ఞానం ఆ పండితుడికి లేకపోయింది. నీ పేరేమిటి బాబు అని అడిగారు రామన్నని. నన్ను రామన్న అంటారండి అని చెప్పాడు రామన్న. నాయనా, నీ మూలంగా మా మర్యాద దక్కింది. ఇక నుంచి నువ్వు మర్యాద రామన్న అనే పేరుతో లోకప్రసిద్ధుడివై కలకాలం కీర్తి పొందుతావు అని పండితులు దీవించి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి రామన్నను అందరూ మర్యాద రామన్న అని పిలుస్తూ వచ్చారు. వెర్రివాడు, ఎందుకు పనికిరానివాడు అని అనుకున్న రామన్న విద్య వివేకం కలిగి పేరు తెచ్చుకున్నందుకు తండ్రి సుబ్బన్న ఎంతో సంతోషించాడు. తల్లి ముత్యాలమ్మ ఆనందానికైతే అంతే లేదు. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.